తెలంగాణలో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణంలో 2 రోజుల పాటు జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షుడు జరిగిన ఈ శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేసే కార్యకర్తలే బీజేపీకి అసలైన బలమని కొనియాడారు. క్షేత్రస్థాయి నుండి నాయకులు సమన్వయంతో కదిలితే వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ప్రశిక్షణ తరగతులు ముగిశాయి. 2 రోజుల పాటు సాగిన ఈ శిక్షణ శిబిరం ముగింపు సభకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరై కార్యకర్తలు జోష్ నింపారు. పార్టీ స్థాపన విశిష్టతను, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతాలను ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ శ్రేణులు నిరంతరం పోరాడాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. జిల్లా పార్టీ నిర్వహిస్తున్న ఇలాంటి శిక్షణా శిబిరాల ద్వారా ఎన్నికల్లో గెలిచే మెలకువలు నేర్చుకోవాలని, నాయకులంతా సమిష్టిగా ముందుకు సాగాలని సూచించారు. కాగా రామారావు పటేల్ గారు మనల్ని ఉద్దేశించి రాజకీయ ప్రసంగం చేస్తారు. మరియు దీనికంటే ముందు మనకు మోదీ పాలన పైన మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవడం మనకు అవసరం ఉంది. పార్టీకి అవసరం లేదు, కమలం పువ్వే మనకు మొక్కం మీదనే ఉంటుంది. అటువంటిది మీరు కూడా కష్టపడుతున్నారు. 2023లో నిర్మల్ జిల్లాలో 50% కన్నా పైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. 2 మున్సిపాలిటీలు మనం బీజేపీ నుంచి గెలిపించుకున్నాం. నిర్మల్లో కొంత తక్కువ పడ్డాయి, అయినా కూడా మనకు ఇంతకుముందు 1-2 కౌన్సిలర్ వచ్చేది ఈరోజు 14 భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరియాల. ఇండిపెండెంట్ అనుకోని, కిచిడి అనుకోని, అందరికీ కలుపుకొని అన్నం తిన్నట్లా తిని మన కాకా దత్తు గారికి మున్సిపల్ చైర్మన్ చేశారు. ఇంకొకటి, కొందరు మన పార్టీలో మతభేదాలు చూపిస్తారు, ముస్లింకు విరోధం అంటారు. అది మనం అందరికీ ఎందుకు ముస్లింకు మతభేదాలు ఉన్నారని మనం సంజాయించి వాళ్ళకు కూడా దగ్గర తీసుకునే అవసరం ఉంది. అదేవిధంగా ఎస్టీ సోదరులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా మనం రాజకీయ పరంగా దగ్గర తీసుకున్నాను. వ్యతిరేకం చేస్తే మనకు పర్సంటేజ్ లో 12 వార్డులలో బైంసా టౌన్ లో ఒక్క ఓటు కూడా మనకు రావద్దు. మైనారిటీ ఓట్స్ ఉన్నాయి 12 వార్డులో, ఒక్క ఓటు కూడా రావద్దు. కానీ నా మీద ప్రేమ పెట్టి, పార్టీ మీద ప్రేమ పెట్టి 1600 ఓట్లు ఆ 12 బూత్లో వచ్చినాయి. అది మన ప్రేమ. రాజకీయంలో మనకు అందరికీ దగ్గర తీసుకోవడం అవసరం ఉంది. దాని ప్రకారం మనం కూడా వ్యతిరేకం చేయకుండా పార్టీ బలోపేతం చేయడానికి మనం ముంగట పోవాలా. రాజకీయ ప్రసంగం అంటే ఒకటే, అందరికీ దగ్గర తీసుకుంటా, పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకుంటా, చిన్న చిన్న పనులు, ప్రాబ్లమ్స్ ఇవి అన్ని చేసుకుంటా పోతే మన పార్టీ ఎప్పుడు బతికి ఉంటుంది. రాబోయే కాలంలో మనం అందరూ కష్టపడితే ఖచ్చితంగా మనము తెలంగాణ రాష్ట్రంలో 50% కన్నా ఎక్కువ పర్సెంటేజ్ తీసుకొని మన బీజేపీ పార్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే మొన్న మేము చూసాము, మొన్న 4 రోజులు పర్యటన చేశాము. రైతు భరోసా, బీజేపీ భరోసా అని వాస్తవంగా అక్కడ ఉన్న నుంచి పెద్దలు
మన లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలుగా ఏదైతే ఈ కార్యక్రమం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఈరోజు ఈ కార్యక్రమం ముగింపు ప్రోగ్రాం రాజకీయ ప్రసంగం గురించి నాకు చెప్పడం జరిగింది. నేను దాదాపు 76లో డిగ్రీ అయిన తర్వాత 78లో మొట్టమొదటిసారి మహారాష్ట్ర కిన్వడ్ తాలూకాలో మా పెద్దన్న డిబి పటేల్ గారు జిల్లా పరిషత్ మెంబర్కు నిలబడ్డారు. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో అనుభవిస్తున్నా. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల కింద ఈ మాట. రాజకీయ ప్రసంగం అంటే దానికి ఎండ లేదు, ముగింపు లేదు. 24 అవర్స్ సదా ప్రజా సేవలో ఉంటూ ప్రజా సమస్యలు తెప్పించుకుంటూ ప్రజల సేవలో ఉండవచ్చు. ఓన్లీ ప్రజల సేవలో ఉంటేవి కాదు, మనం ఏ పార్టీ నుంచి ఉన్నాం, ఏ పార్టీలో పనిచేస్తాం, పార్టీ దేశంలో ఏం పనిచేస్తుంది, రాష్ట్రంలో ఏం పనిచేస్తుంది, అది కూడా మనకు అవసరం ఉంది. ఏదైతే కార్యకర్తలు ఉంటారు, మండల ప్రెసిడెంట్లు అనుకోండి, బూత్ అధ్యక్షులు అనుకోండి, వీళ్ళంతా మన పార్టీకు వెన్నుముక్క. వాళ్ళు ఉంటేనే పార్టీ ఉంటది. మీకు తెలుసు, ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక బూత్ అధ్యక్షులు కూడా ఉండే. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన కేంద్రంలో మంత్రివర్గులు ఉన్నోళ్ళు వాళ్ళు నిరంతరంగా పార్టీ సేవ చేస్తూ ప్రజల సేవ చేస్తూ ముంగట అడుగు పెట్టారు. మీకు అందరికీ ఒకటే తెలుస్తున్నాను,